మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ఈ మ్యాంగో రెసిపీ డెఫినెట్ గా మీరు అందరు ట్రై చేయాల్సిందే. మా ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చింది. దైవిక్ అయితే మస్తు ఎంజాయ్ చేశారు. ఈ రెసిపీ ఎంత టేస్టీ ఉంటుందో చేయడం కూడా అంతే సింపుల్. ఫస్ట్ లైట్ గా సాబుదానా కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంట్లో కొంచెం రైస్ ఉంటే అది వేస్ట్ అయిపోద్దని అందరికి కొంచెం కొంచెం తినిపించాను. లేదంటే మా మమ్మీ అయితే 2 days ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత పడేస్తారు దాన్ని. ఇక్కడైతే సాబుదానా మంచిగా కుక్ అయిపోయింది. ఎక్కువగా మెత్తగా అవ్వకుండా చూసుకోండి. తర్వాత మ్యాంగో ప్యూరీ కోసం మ్యాంగోస్ కట్ చేస్తున్నాను. మ్యాంగోస్ అంటేనే అసలు కొంచెం కూడా వేస్ట్ చేయాలనిపించదు కదా, అంత స్వీట్ ఉన్నాయి. ఇక్కడ మా దైవిక్ నాకు పెట్టకుండా నా ఫేవరెట్ మ్యాంగో తింటున్నావా అమ్మ అని వచ్చేసాడు. నేను కిచెన్ లో ఉంటే ఇలా ఎత్తుకోమని అడుగుతాడు. ఏం జరుగుతుందో చూడాలని క్యూరియాసిటీ వాడికి. ఇంతకు ముందు ఆరెంజ్ ఎక్కువ ఇష్టపడేవాడు, ఇప్పుడు మొత్తం మ్యాంగోసే. మంచిగా కట్ చేసిన మ్యాంగోస్ ప్యూరీ చేసుకోవడమే. స్మెల్ అయితే అద్భుతం ఉండే. అసలు ఇక్కడ రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు ఇంత ఈజీగా అనిపిస్తుందా మీకు? ఒక బౌల్ తీసుకొని సాబుదానా, మ్యాంగో ప్యూరీ, మిల్క్ ఇంకా చియా సీడ్స్ యాడ్ చేయాలి. చియా సీడ్స్ ఒక 5 hours సోక్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు స్వీట్నెస్ కావాలనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్, సాబుదానా, చియా సీడ్స్ యాడ్ చేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ కూడా. ఇది కొంచెం చల్లగా తింటే మస్తు ఉంటది. అసలు ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు మా అత్తయ్య టేస్ట్ చూస్తా అన్నారు. నిజంగానే టేస్ట్ ఎమ్మి ఉండే. మ్యాంగో అనగానే మా దైవిక్ బాబా ఆగుతాడా, వాడు కూడా టేస్ట్ చూస్తా అన్నాడు. ఇంకా కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటది అనేసి ఫ్రిడ్జ్ లో పెట్టాము. ఇంకా అంతలోపు మా దైవిక్ స్వాగ్ చూసేయండి. ఇక్కడ సమ్మర్ స్పెషల్ జామున్ ఫ్రూట్స్ కూడా హెల్త్ కి చాలా మంచి కదా. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, ఐరన్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫ్రూట్ లో అయితే. దైవిక్ ఫస్ట్ టైం ఇవి టేస్ట్ చేయడం. వాడికి ఏ ఫ్రూట్ పుల్లగున్నా అవి నచ్చుతాయి. మంచి ఇష్టంతో తింటాడు ఫ్రూట్స్ అంటే, సేమ్ నాలాగేవాడు. ఇక్కడ అంతలోపు మన మ్యాంగో సాగో చల్లగా అయిపోయింది. మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఉండి కూడా తినని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వేడి చేస్తుందని. కానీ ఇలా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. ఎమ్మి అంటూ తినేస్తాము. దైవిక్ నీట్ గా తినిపిస్తాను అంటే నో నేనే తింటానమ్మా అన్నాడు. సో సరే తినరా అని వదిలేసాము. తెలిసిందేగా తర్వాత పెద్ద టాస్క్ మనకే ఉంటది క్లీనింగ్. ఇక్కడైతే అందరం కూర్చొని తింటూ ఇది చాలా బాగా ఎంజాయ్ చేసాం. పర్ఫెక్ట్ గా ఉండే. దైవిక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడెంతో తిన్నాడో తెలియదు కానీ డ్రెస్ కి మాత్రం బాగా పెట్టాడు. పోనీలే, సెల్ఫ్ ఈటింగ్ చాలా మంచిది కదా, ఇలా అయినా నేర్చుకుంటాడు తినడం.